ఈ సంవత్సరం మా ఇంట్లో కాసిన జాంకాయలు బహుశా మా ఊర్లో ఎవరింట్లో కూడా జామ చెట్లకు కాయలేదనుకుంటాను. ఎందుకంటే అసలు మా ఊర్లో ఎక్కువ ఎవరింట్లో జామ చెట్లే లేవు. జస్ట్ కిడ్డింగ్. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే మా జామ చెట్లకి ఇలా కాయలు కాయడానికి నేనైతే ఒక టిప్ యూస్ చేశాను. అదేంటంటే ఫస్ట్ చెట్లకి నీళ్లు పోసి తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని చెట్ల మధ్యలో చల్లుకోవాలి. అలా చేస్తే చెట్లకి కాయలు పూతలు బాగా వస్తాయి. కాయలైతే చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వాటి టేస్ట్ అయితే చాలా స్వీట్ గా ఉంటుంది. పండ్లు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మీకెవరికైనా ఈ టిప్ తెలియకపోతే ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది. కానీ ఇది ఒక జామ చెట్టుకే అని కాదు, మన ఇంట్లో ఎన్ని రకాల పండ్ల ముక్కలు ఉంటే అన్నిటికీ ట్రై చేయొచ్చు. కానీ ఆ కాయల్ని మేము తినడమేమో కానీ సగానికి ఎక్కువ కోతులే తిన్నాయి. నేను అక్కడ ఉన్నన్ని రోజులైతే ఆ కోతులకి కాపలా కాయలేక సచ్చాను. కాయల బరువులకి కొమ్మలు కూడా వంగిపోయాయి. మా చెట్టుకు చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయో. చెట్టు మొదల నుంచి ఇలా పిందెలు స్టార్ట్ అయిపోయాయి. మా వాడికైతే నోటికి అందుతున్నాయి ఆ కాయలు. ఒకసారి మీరు కూడా ఈ టిప్ ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్